ఏమన్నా నేను మీ కోనసీమ కుర్రాడిని మాట్లాడుతున్నాను. ఇవాళ ఎక్కడికి వచ్చామంటే మన తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి బాలబాలాజీ గుడికి వచ్చాం. అప్పనపల్లి గోదావరి స్నానాలకు వచ్చాం అనమాట. కార్తీక మాసం కదా, చివరి ఆదివారం అనుకుంటా, దాని గురించి వచ్చాం. ఇక్కడ వచ్చేసి గోదావరి గట్టు కూడా అమ్మవారు కూడా ఉన్నది. ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాను దేవస్థానానికి వెళ్ళే వరకు. సో ఇక్కడి నుంచి మనం ఎదరికెళ్దాం పదండి. మీకు గోదావరి స్నానానికి మేము వచ్చి అప్పుడే చాలాసేపు అయింది. సో చాలాసేపు నుంచి జనం అయితే చాలా గట్టిగా ఉన్నారు. మీకు వెళ్ళేదారిలో చూపిస్తాను, పదండి ముందుకెళ్దాం. మనకి గోదావరి స్నానం చేస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్నానం చేసి మనకు అందరూ కూడా దేవస్థానానికి వెళ్తారనమాట. కార్తీక మాసంలో గోదావరి స్నానం చేయడం అన్నది ఆనవాయితీ. ఇక్కడ మనకి చాలా దూరాల నుంచి అయితే వస్తూ ఉంటారు. జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారనమాట, మామూలుగా కాదు. క్రౌడ్ అయితే సూపర్ ఉంది, ఫుల్గా. మేము ఇందాక వచ్చాము, 1 అవర్ పైన అయిపోయింది. సో మీకు ఎదర శివలింగం ఉంటది గోదావరి దగ్గర, అలాగే గరుత్మంతుడి ఇది కూడా ఉంటది. సో మీకు దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. ఇక్కడ నుంచి కనబడుతుంది కదా, మొత్తం అంతా కూడా మీకు జనాలు ఎంతలా ఉన్నారో చూడండి. ఇప్పుడే ఎలా ఉన్నారంటే మార్నింగ్ టైంలో ఇంకా ఎక్కువ, చాలా ఎక్కువ మంది ఉంటారు. మేము వచ్చేటప్పటికి అయితే అసలు ఖాళీ లేదు. సో 1 అవర్ వెయిట్ చేసి మరి స్నానం చేసి ఇప్పుడు రెడీ అయ్యి మీకు వీడియో తీస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనం దగ్గరికి వెళ్దాం పదండి, దేవుడి దగ్గరికి. ఓకే, సో విగ్రహం చూసారు కదా, ఇది చాలా పెద్దది. మనం ఇక్కడ నుంచి మనం వెనకాలకి వెళ్తున్నాం కదా, వెనకాలంతా లంకలు అనమాట. మీకు అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా లంకలే. గోదావరి అవతలకి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా పడవేసుకుని వెళ్ళాల్సిందే. ఈ పక్కనే శివలింగం కూడా ఉన్నది, మీకు అది కూడా చూపిస్తానండి. దగ్గరికి వెళ్దాం మరి. దేవస్థానం వాళ్ళు ఇక్కడ లేడీస్కి చాలా సదుపాయాలు అయితే చాలా చాలా బాగా చేశారండి. స్నానం చేసిన వాళ్ళకి మగవాళ్ళు అయితే ఎక్కడైనా మార్చుకోగలుగుతారు, ఆడాలి కష్టం కదా. సో దానివల్ల దేవస్థానం మంచి బాగా ఏర్పాట్లు చేసింది అనమాట. మీకు ఇక్కడి నుంచి శివలింగం ఉన్నది. ఇక్కడ అందరూ స్నానం చేయగానే ఇక్కడ కొంచెం కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. సో యువతలని ఇది చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటి గోదావరి అండి. మీకు తూర్పు గోదావరి జిల్లాలో అప్పనపల్లి అంటే తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు. బాలబాలాజీ కూడా అంటేనే మీకు చాలా ప్రసిద్ధి చెందింది. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, హైదరాబాద్ కావచ్చు, ఇంకో ఏరియా నుంచి కూడా కావచ్చు, చాలా దూరం నుంచి అయితే వస్తారు. మీకు ఈ గోదావరిని చూడాలంటే చాలా, అసలు ఈస్ట్ గోదావరిలో అన్నం అంటేనే గోదావరి చెప్పాలంటే. సో అవి చూడటానికి చాలా మంది వస్తారు. ఈ గుడిని చూడటానికి అయితే ఇంక చెప్పక్కర్లేదు. చాలా అన్నం ఏదన్నా కోరుకుంటే జరుగుతుంది అని కూడా ఒక నమ్మకం ఉన్నది. సో అది కూడా ఒక కారణం కావచ్చు ఈ గుడికి రావడానికి. మనం ఇక్కడి నుంచి మళ్ళీ గుడికి వెళ్దాం. గుడి ఎంట్రన్స్ కి వచ్చాం. ఇక్కడ నుంచి మీకు కనబడుతుంది కదా క్యూ లైన్ అంట. మా వాళ్ళు లోపలికి వెళ్ళారు, ఎక్కడ ఉన్నారో కూడా కనిపించట్లేదు. ఇక్కడ నుంచి క్యూ లైన్ ఎంతవరకు ఉన్నదో చూపిందని చూడండి. ఇలా ఏదో చాంతాడులాగా వెళ్ళిపోతుంది అలాగా ముందుకి. మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియట్లే. మేము మొత్తానికి చాలా చాలా క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్ లోంచి, ఆ లైన్ లోంచి నేనైతే ఈ లోపలికి వచ్చి దర్శనం చేసుకోవడం గొప్ప విషయం. 1 అవర్ పట్టింది నాకైతేనే. ఎంట్రన్స్ లో ఉన్నాను, ధ్వజస్తంభం చూస్తున్నారు కదా, ఇక్కడ గంట కనబడుతుంది కదా, గంట కొట్టి లోపలికి వెళ్తారు. మీకు లోపల కొబ్బరికాయలు అవి కొట్టారనమాట. తులసి మాల మాత్రం తీసుకుంటారు. ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలం. ఇక్కడ నుంచి మా ఈ దర్శనాలు అయిపోయి ఇతరం కూర్చొని ఉన్నాం. ప్రసాదం కూడా తీసుకోవాలి. ఇంకాను భోజనానికి అయితే లైన్ చాలా ఉంది. మా వాళ్ళు, మా అమ్మాయి లైన్ లో ఉన్నారనమాట. సరే మనం వీడియో కంప్లీట్ చేసాక మనం భోజనాల కాడికి వెళ్దాం అని చెప్పేసి ఆగానమాట. ఇక్కడ నుంచి కనపడుతుంది కదా మీకు, వెనకాల గుడి ప్రాంగణంలో కూర్చొని ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకా మీకు తులాభారాలు అవి వేస్తున్నారు, అవన్నీ చూపిస్తాను. సరిపోయారు ఇద్దరును. మీకు గుడి లోపలే మీకు ఈ భగవంతుడికి సంబంధించిన ఫోటోలు కానీ, పుస్తకాలు కానీ ఇవన్నీ అమ్ముతున్నారు రెడీమేడ్ గా. మీకు అప్పటికప్పుడు మీకు ఏ టైప్ ఫోటో కావాలో మీరు ఇక్కడ ప్రాంగణంలో ఫోటో తీసుకుని వచ్చింది కూడా మీకు ఇక్కడ ఫోటో తీసి వెంటనే ఒక ½ అన్ అవర్ లోనే ఇచ్చేస్తారనమాట. సో మీకు ఇక్కడ ఈయనే ఈ ఫొటోస్, దేవస్థానానికి సంబంధించి ఫొటోస్ ఇవన్నీ చూసేది. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకి ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. తులాభారాలు కానీ, అక్కడ అద్దాల మేడ కానీ. సో అద్దాల మేడలో స్వామివారిని ఊయలు ఊపుతారు. నేను కూడా లోపలికి వెళ్తున్నాను, మా ఆవిడ ఆల్రెడీ ఊపుతుంది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. స్వామివారు సైన్ ఇస్తున్నారు కదా, దీని నుంచి మీకు ఊయలు ఊపుతారనమాట. కళ్యాణం అయినప్పుడు కానీ, ఇది కానీ చేసినప్పుడు. సో ఇక్కడ నుంచి మీకు తులాభారం దగ్గరికి కూడా వెళ్దాం పదండి. మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఈ స్వామివారికి తులాభారం వేస్తారు. పటికి బెల్లం, కొంతమంది బెల్లం వేస్తూ ఉంటారు. అలాగే రకరకాలుగా వాళ్ళు కోరుకున్నది ఏదైతే అది దీంట్లో పెట్టి, ఆ బాబుని పెట్టి పాపను కానీ
ఎంతవరకు తూగుతుందో అది మీకు సోమవారికి సమర్పిస్తారనమాట. సో అదే ఇక్కడ జరుగుతుంది. జస్ట్ నేను ఒక 10 మినిట్స్ దర్శనంలో ఉండగా ఒక బాబుకి వేశారు. అలాగే జస్ట్ ఇప్పుడే తీసారు, దాన్ని తీయలేకపోయాను, మీకు అది చూపిస్తున్నాను అంతే. ఇక్కడి నుంచి మీకు ఇలా పైకి వెళ్దాం. ఆలయ శిఖరం ఎంతవరకు మీకు బాగుంటుంది అన్నది కూడా మీకు చూపిస్తాను. ఇలాగా మీకు కనబడుతుంది కదా, ఈ విగ్రహాలలాగే ప్రతి చుట్టూ కూడా మీకు విగ్రహాలు ఉంటాయి, మీకు దగ్గర నుంచి చూడొచ్చు. అదే మనం ఇక్కడ నుంచి మెట్లు ఎక్కాక ఆలయ శిఖరం దగ్గరికి వచ్చినట్టే మ్యాక్సిమం మీకు ఇందాకటి మీద మీకు ఈ విగ్రహాలు అవి దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా. విష్ణుమూర్తి అవతారం, బ్రహ్మ అవతారం, శివుడు అవతారం, నరసింహ అవతారం, అలాగే పలు అవతారాలు ఉన్నాయన్నమాట. వినాయకుడి కాడి నుంచి చాలా అందంగా ఉన్నాయి నిజంగానే. కాలభైరవుడు కానీ, మీకు వరాహ అవతారం కానీ, నిజంగానే ఆ చెక్కడం, ఆ పెయింటింగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. కనబడుతుంది కదా, ఇది ద్వారం. ఇలా చుట్టూ తిరిగి రావచ్చు అనమాట. మనం మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలాగా దీంట్లోంచి వెళ్ళి మళ్ళీ అదే టైపు ద్వారం ఇంకోటి ఉంటుంది, అటు రావచ్చు. బాగుంటుంది. నేను కూడా దాంట్లోకి వెళ్తున్నాను, పదండి చూద్దాం. అలాగే మీకు కనబడుతుంది కదా, విష్ణుమూర్తి శయనిస్తున్నాడు. పక్కన నారదుడు, తుమ్ముడు, అలాగే గరుత్మంతుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అలాగ అందరూ ఉన్నట్టుగా ఒక ఇది ఉన్నది చూశారు కదా. ఆ పక్కన మీకు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి విగ్రహం ఉంది, అది కూడా చూపిస్తాను. వెనకాల గోమాత ఉంది, అవతల వైపుకి రాగా చూపించవచ్చు మీకు. ఇప్పుడు దీంట్లోంచి లోపలికి వెళ్తాను చూడండి, బాగుంటుంది. అది ఒక థ్రిల్లింగ్గా ఉంది నిజంగా. చిన్న ద్వారం ఇది, చాలా చిన్న ద్వారం అనమాట. దీంట్లోంచి మనం లోపలికి వెళ్దాం. నిజంగా వంగపోతే తలకాయ పగిలిపోద్ది నిజంగా. చూసారు కదా, ఇది చూడటానికి లొకేషన్ గాను పెట్టారు, ప్లస్ గోపురం గాను పెట్టారు అనమాట. మీకు విష్ణుమూర్తి అవతారాన్ని ఎంత బాగా కనపడుతుందో దగ్గర నుంచి చూపించా. సో ప్రతి విగ్రహాన్ని ప్రజలందరూ కూడా వచ్చినప్పుడు ప్రశాంతంగా చూడటానికి దాని లొకేషన్ పాయింట్ కింద పెట్టారు. ఇది చాలా బాగుంది అనమాట. ఇది నిజంగాను ఇక్కడ పేరు పొందినటువంటి దేవాలయం ఇది. సో అందుకే ఇంతమంది జనం రావడం, ఈ గుడి కూడా అంత ప్రసిద్ధి చెందడానికి కారణం అనమాట. మీకు వెళ్ళే దారంతా కూడా చూసారు ఎలా ఉందో. ఇది పైన అదే పై చుట్టూ భాగం అనమాట. పై చుట్టూ భాగం ఇది. ఇక్కడ నుంచి మనం ఎలా గుడంతా చుట్టొచ్చు, గుడంతా తిరగొచ్చు. ప్లస్ రెండోది మనకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని విగ్రహాలని చూడొచ్చు. అంత బాగా కనబడుతుంది. మనం ఏదో సినిమా చూసారా, స్క్రీన్ దగ్గర నుంచి వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటది అనమాట. రెండోది ఇక్కడ నుంచి చూడండి, ఆ వైపు నుంచి చూస్తుంటే ఎలా ఉంది, అలాగే ఎదురుగా ఉండి చూస్తే ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. బాగుంది నిజంగా, చాలా బాగుంది. కొన్ని గుళ్ళో మాత్రం ఎలా ఉంటుంది, మళ్ళీ అంతర్వేదిలో ఉంటుంది. అలాగే అంతర్వేది కూడా ఒక రోజు పెడతాను, ఖచ్చితంగా వీడియో తీసి చూపిస్తాను మీకు. కాకపోతే ఏ దేవస్థానంలోనైనా సరే దేవుణ్ణి మాత్రం తీయడానికి ఒప్పుకోవట్లేదు, ఎండోమెంట్ చేతుల్లో ఉండడం వల్ల, లేకపోతే వేరే వేరే కారణాలు కూడా కావచ్చు. మీకు ఎంట్రన్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి, ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి వస్తే ఎలా కనపడుతుంది మీకు, చాలా బాగుంది కదా. జనాల పాటికి జనాలు ఉన్నారు. మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి గంట ప్రతి ఒక్కరు కొట్టేగానే లోపలికి వెళ్తారండి దేవునికి. మేము అది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఇక్కడ చాలా పెద్ద గంట అది. ఇది కొట్టాక ఇక్కడ నుంచి లోపలికి వెళ్తారు. కార్తీక మాసం కావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా జ్యోతులు వెలిగించి అలాగే ప్రసాదాలు సమర్పించుకుని అక్కడి నుంచి మీకు గుళ్ళో దర్శనానికి వెళ్తున్నారు. దర్శనం అయిపోయిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు అక్కడ. అలాగే మీకు పైన కూడా చూడండి, ఈ వైపు నుంచి అయితే శ్రీకృష్ణుడు, అర్జునుడు చాలా క్లియర్ గా కనపడుతున్నారు కదా. సైడ్ లోంచి మీకు ఆ పక్క నుంచి కూడా చూపిస్తాను. ఇది అయిపోయింది, అక్కడి నుంచి మనం భోజనాల సెక్షన్ కూడా వెళ్ళొచ్చు. మా ఆవిడ చూసారా, ఈ గోపురం గడ కూర్చుని ఉన్నది. బాగుంది నిజంగాను. ఇది ఒక ఏదో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉన్నట్టుగా ఉంది, కానీ బాగుంది. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళాలి. ఇంకా కదా పుట్ట, ఒక వైపున పాము, లోపల శ్రీకృష్ణుడు, ఓ వైపునేమో పైన గోమాత, దూడపిల్ల, పాలేరు, ఈ పక్క నుంచి అర్జునుడి రథం. అలాగా చాలా బాగుందన్నమాట. ఈ దానికి కింద నుంచి అవుట్ సైడ్ కి అనమాట దేవుడు దర్శనం చేసుకుని యువతలేపుకి రావడం. ఇంకా ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు, వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు. ఆహా ఓహా అంటా ఉందండి ఈ గుడిలో నిజంగా.
గుడి నిజంగా వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన దర్శనం చేసుకుని రాగానే బయటికి గోశాల ఉందండి. ఇక్కడ ఒకే ఒక ఆవు ఉంది. మిగిలిన ఆవుల్ని కొంచెం బయటికి తీసుకెళ్ళినట్టున్నారు. సో శ్రీకృష్ణుడి బొమ్మతో ఉంటదన్నమాట. ఇక్కడ 2-3 ఆవులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో మీకు ఆవులను చూపిస్తాను గోశాలలో. ఇక్కడ కొంతమంది గోశాలకు సంబంధించిన ఆనికి దానాలు ఇస్తూ ఉంటారు అనమాట. భోజనాలకు కూడా దానాలు ఇస్తూ ఉంటారు. డబ్బులు కానీ బియ్యం కానీ ఇటువంటివి ఏమైనా ఇస్తారు. అలా లేదనుకుంటే ఈ ఆవులకి మేతకు సంబంధించినటువంటి ఇది ఖచ్చితంగా ఇస్తారనమాట. ఇక్కడి నుంచి మనం మళ్ళీ భోజనాలకు వెళ్ళాలి. సో జనం చూశారు కదా భోజనాలకి. అసలు దర్శనానికి ఎంతమంది ఉన్నారో భోజనాలు కూడా అంతమంది ఉన్నారండి నిజంగా. నేను ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళాలి. నేను ఈ లైన్లోంచి ఎంత దూరం వెళ్ళాలో ఎటు వెళ్ళాలో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎంత దూరం చూసినా జనాలే ఉన్నారు. సో ఇంకో ఈ లైన్ ఇలా చుట్టూ తిరిగి 2-3 లైన్ల నుంచి ఆ లోపలికి వెళ్ళాలంట భోజనానికి. సో మా వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. నేను మనకు అక్కడ కనబడుతుంది కదా అన్నప్రసాదానికి వెళ్ళే దారి ఇది. సో ఈ పక్కన మీకు ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఎవరన్నా నిద్ర చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ రూమ్లు ఉన్నాయి. దేవస్థానం వాళ్ళు ఫ్రీ అయితే కాదు, సర్టెన్ కాస్ట్ ఉంది. కానీ రూమ్లు చాలా బాగుంటాయి. మేము లాస్ట్ టైం వచ్చాము. సో ఎవరికన్నా రూమ్లో ఇక్కడ నిద్రించాలి, ఒక రాత్రి పడుకుని దర్శనం చేసుకుని వెళ్ళాలనుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదనమాట. స్వామివారి దర్శనం అయిపోయింది, భోజనాలు కూడా అయిపోయినాయి. ఇదంతా షాపింగ్ మాల్ అనమాట. ఇవన్నీ కనబడుతున్నాయి కానీ షాపింగ్స్. ఇక్కడ నుంచి పాత గుడి ఒకటి ఉన్నది, స్వామివారు వెలిసింది మెయిన్ గుడి అంటారు అది కూడాను. సో ఆ గుడి కాడికి వెళ్తున్నాం అనమాట. షాపింగ్లు అన్నీ చూసుకుంటాను. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక ఆ గుడి కూడా చూపిస్తాను మీకు. ఈ వీధి అంతా కూడా షాపింగే ఉంటుంది, అన్ని షాపింగ్లే ఉంటాయి. ఇక్కడ నుంచి పాత గుడి కూడా బాగుంటుంది, చిన్న గుడి ఉంటుంది కానీ బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇదే దారి నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఇక్కడ మీకు దగ్గరలో చూపిస్తాను దగ్గరికి వెళ్ళాక. గుడి దగ్గరికి వచ్చేసాం. ఇది పాత గుడి కనబడుతుంది కదా, ఇది వెంకటేశ్వర స్వామి పాత గుడి అనమాట. లోపల చిన్న ఇది ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఎంట్రన్స్కి వెళ్తున్నాం. ఇది వెళ్ళే దారిలో చాలా చిన్న గుడి. లోపలికి అవకాశం ఉందో లేదో తెలియదు దీనికి కూడాను. స్వామివారి గుడిలోకి ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్ నుంచి ఇక్కడి నుంచి అలా వెళ్తే కొంచెం టర్నింగ్ ఉంటుంది అనమాట. టర్నింగ్ తీసుకోవచ్చు. సో గ్రామ దేవత అమ్మవారి తలుపులు తీస్తున్నారు పంతులు గారు. అమ్మవారిని చూశారు కదా, తలుపులు తీసేవాడికి మహా సుందరమైన రూపంతో అమ్మవారు అద్భుతంగా చాలా బాగా ఉన్నారు. మా దర్శనం అయితే బాగా జరుగుతుంది. నిజంగా ఆయన కూడా చాలా బాగా చెప్తున్నారు అనమాట. అప్పటిపిల్ల వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గ్రామ దేవతను కూడా ఒకసారి దర్శించుకోండి. గుడి అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా మీరందరూ కూడా. అమ్మవారిని దర్శించుకోండి ఖచ్చితంగా. అంత పెద్ద విగ్రహం బాగుంది. పంతులు గారు కూడా చాలా బాగా చెప్తున్నారు. లోపలికి రమ్మని చెప్పారు పంతులు గారు. సో అందరూ వెళ్తున్నారు అనమాట. ఇదే చివరిది. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలు తీయడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.